మ్యామ్ ఇప్పుడు డాక్టర్స్‌ని, ఇంజినీర్స్‌ని, లాయర్స్‌ని చేసుకుంటే బెటరా? ఆర్ దే కెన్ స్విచ్ టు ది ఆహ్, అదర్ ప్రొఫెషన్ పర్సన్ ఆల్సో? నువ్వు 3 ప్రొఫెషన్సే చెప్పావు రూపా. దేర్ ఆర్ సో మెనీ ప్రొఫెషన్స్ ఔట్‌సైడ్. ఎనీవే జోక్స్ అపార్ట్ చాలామంది ఎలా అనుకుంటారంటే సేమ్ ప్రొఫెషన్ అయితే ఒకళ్ళనొకళ్ళు అర్థం చేసుకొని ముందుకెళ్ళటం ఈజీ అనుకుని కొందరు అనుకుంటారు. కొందరేమనుకుంటారంటే ఇద్దరు ఒకే ప్రొఫెషన్‌లో ఉంటే గనక ఆర్గ్యుమెంట్స్ పెరుగుతాయని కొందరు అనుకుంటారు. హ్మ్. సో 2 తప్పు. ఐ మే నాట్ బి ద రైట్ పర్సన్ టు సే. బట్ ఆ 2 థాట్ ప్రాసెస్‌ల్లో కూడా వేరియింగ్ ఆన్సర్ ఫ్రమ్ మీ ఏంటంటే, ఇప్పుడు ఒకే ప్రొఫెషన్ అనుకో రూపా, మేబీ దే హావ్ కామన్ థింగ్స్ టు టాక్, కామన్ సబ్జెక్ట్ టు డీల్ విత్, ఇవన్నీ ఉంటాయి. నా దృష్టిలో అది చాలా బోరింగ్ అయిపోతుంది అది పక్కన పెట్టేస్తే. బికాజ్ ఐఎమ్ డీలింగ్ విత్ మై ఓన్ లైఫ్. సో మళ్ళీ జోక్స్ అపార్ట్ ఏమవుతుందంటే రూపా, ఏ ప్రొఫెషన్ వాళ్ళు ఏ ప్రొఫెషన్ చేసుకున్నా కూడా హర్డిల్స్ అన్నిట్లోనూ ఉంటాయి రూపా. ఒకే ప్రొఫెషన్ చేసుకున్నా ఉంటాయి, మార్చి చేసుకున్నాను ఉంటాయి. హౌ యూ నీడ్ టు హ్యాండిల్ అండ్ డీల్ ద టైమ్ టేబుల్ ఆఫ్ యువర్ లైఫ్, ద టైమ్ టేబుల్ ఆఫ్ యువర్ డే అన్నది ఇద్దరు షేర్ చేసుకుంటే ఎనీ ప్రొఫెషనల్ మ్యాచ్ విల్ గో వెల్. ఇప్పుడు ఇప్పుడు డాక్టర్స్ అంటే ఎప్పుడు బిజీగా ఉంటారు, ఎప్పుడు పిలిస్తే అప్పుడు. నో, ఆల్ ద డాక్టర్స్ డోంట్ జస్ట్ గో బికాస్ దే గెట్ ఏ కాల్. వాళ్ళు వైట్ కాలర్ జాబ్స్ చేస్తున్నారు. వాళ్ళు అందరిలాగానే సాఫ్ట్వేర్ వాళ్ళు ఏమన్నా ఈజీనా? రాత్రిపూట పని చేయట్లేదు వాళ్ళు. లాయర్స్ ఈజీనా? పగలంతా కోర్టుకి వెళ్తారు, రాత్రికి వచ్చి దే సీ దేర్ క్లయింట్స్. సో నో ప్రొఫెషన్ ఈజ్ ఈజీ. ఈచ్ ప్రొఫెషన్ హ్యాస్ దేర్ ఓన్ ఛాలెంజెస్. కాకపోతే ఏంటంటే వీళ్ళు షిఫ్ట్స్ తీసుకుని, టర్న్స్ తీసుకుని, యూనో స్టార్టింగ్ ఫ్రమ్ కుకింగ్, స్టార్టింగ్ ఫ్రమ్ ఎంతమంది పనాళ్ళు ఉన్నా మన పనులు మనకు కొన్ని ఉంటాయి కదా రూపా. సో కుకింగ్ నుంచి, క్లీనింగ్ నుంచి, పిల్లల నుంచి, పేరెంట్స్ విషయాల దగ్గర నుంచి, ఫినాన్సెస్ మేనేజ్మెంట్ దగ్గర నుంచి, ట్రావెల్స్ నుంచి, టూర్స్ నుంచి, ఎనీథింగ్ యూ నేమ్ ఇట్, యూ నీడ్ టు సెగ్రిగేట్ థింగ్స్. ఒకసారి నువ్వు కొన్ని చేస్తావు, ఒకసారి నేను కొన్ని చేస్తా. ఒకసారి నీకు కుదురుతుంది, ఒకసారి నాకు కుదురుతుంది, ఒక్కోసారి ఇద్దరికి కుదురుతుంది. దట్ టైమ్ యూ గో టుగెదర్ అండ్ డూ వర్క్స్. సో ప్రొఫెషన్స్, పెళ్ళిళ్ళు సంబంధాలు చూసుకునేటప్పుడు ఛాలెంజెస్ని మెయిన్గా దృష్టిలో పెట్టుకుని సంబంధాలు చూసుకోవటం అనేది అకార్డింగ్ టు మీ ఇట్స్ ఎ నో రూపా. You need to understand the person. You need to see how accommodative is the other person and how accommodative you are to give yourself to the other person అనుకుని వెళ్తే ఎలాంటి ప్రొఫెషన్స్లో అయినా కూడా యూ కెన్ బ్యాలెన్స్ ద రిలేషన్షిప్. సో ఇందాక మనం మాట్లాడుకుంటున్నప్పుడు మెన్ ఆల్సో కుక్ అంటే ఆ రోజుల్లో వంట చేసేవారు, ఇప్పుడు ఎవరు చేస్తున్నారని, లేకపోతే అప్పుడు చేసేవాళ్ళు కాదు ఇప్పుడు చేస్తున్నారని, దెర్ వాజ్ ఎన్ ఆర్గ్యుమెంట్ బిట్వీన్ అస్. సో అప్పుడైనా ఇప్పుడైనా ఎప్పుడైనా కూడా రూపా, ద మ్యారేజ్ హ్యాస్ టు బి బ్యాలెన్స్డ్ బై బోత్ ద వైఫ్ అండ్ హస్బెండ్. కొందరు పేరెంట్స్ కానీ పిల్లలు కానీ ఎలా ఆలోచిస్తారంటే రూపా, సేమ్ ప్రొఫెషన్ ఉంటే కనుక అర్థం చేసుకోవటం ఈజీ అని ఆలోచిస్తారు. అవును.